వ్యక్తీకరణ చేసుకుని పోవడం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన సిఎస్ఆర్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 47,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని రాజిరెడ్డి కోరారు. కాంగ్రెస్ పాలన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది. ఈరోజు ట్రాన్స్కో జెన్కో ద్వారా రావాల్సినటువంటి 47,000 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీతభత్యాలకి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా